వైనాడులో ప్రియాంక గాంధీ గెలవడంతో గాంధీ భవన్లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇందిరాగాంధీ మనవరాలుగా చరిత్ర సృష్టించిందన్నారు సీనియర్ నేత విహెచ్. వచ్చే ఎన్నికల్లో అక్కా తమ్ముడు కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో డబ్బుల ప్రభావంతో బీజేపీ గెలిచిందని, ఆ గెలుపు అదానీ అంబానీ గెలుపని ఎద్దేవా చేశారు విహెచ్. సోనియా గాంధీ తల్లిగా తప్పనిసరిగా పేరు తెస్తుందనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ వైనాడు ఇంత మెజార్టీ వస్తుందని ఎవరు ఊహించలే, కానీ ప్రజలు ఆమెను ఆదర్శిస్తున్నారు, ఆమెను ఆకర్షిస్తున్నారు, ఆమె నాయకత్వాన్ని బలపరుస్తుంది. కాబట్టి ఇది యావత్ భారతదేశంలో దీని ప్రభావం ఉంటుందనేది నా ఉద్దేశం. ఏదైనా నా హృదయపూర్వక అభినందనలు. మొట్టమొదటి ఎన్నికల్లో ఇంత మెజార్టీ రావడం మా అందరికీ సంతోషం. మహారాష్ట్రలో అది డబ్బుల ప్రభావం జరిగింది. ఎందుకంటే దానికి కారణం ఒకటే, 48 పార్లమెంట్ సీట్లుంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి 31 సీట్లు వచ్చింది. ఈ 7-8 నెలల్లో ఏం ప్రభావం ఉన్నదని, నరేంద్ర మోడీ ఏ కొత్త కార్యక్రమం చేసిందని, అక్కడ ప్రభుత్వం ఏ కొత్త విధానాలు చేసిందని, కానీ ఇది కేవలం సంజయ్ రౌత్ కూడా శివసేన నాయకుడు క్లియర్గా అన్నాడు, 50,000 కోట్లతోటి ప్రభావం ఉన్నది. ఇప్పుడు డబ్బులు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అదానీ అంబానీ. నా ఉద్దేశంలో ఏది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇది కేవలం నరేంద్ర మోడీ గెలిపించినట్టు కాదు, అదానీ అంబానీ ప్రభావం అనేది నా ఉద్దేశం. ఈ గెలుపు వారికే పోతుంది. ఏదైనా మరి జార్ఖండ్లో తప్పనిసరిగా జేఎంఎం కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమి కలిసి గెలవడం శుభ